మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్నా దైవ సందేశాలు అనే కార్యక్రమం వింటున్న దేవుని బిడ్డలను మీ అందరికీ హృదయపూర్వక వందనాలు, మరి విశేషంగా అభినందనలు మీకు తెలియచేస్తూ ఉన్నా. దేవుని వాక్యం ద్వారా మీరు ఆశీర్వదించబడాలి, వాక్యానుసారమైన జీవితంలో మీ మార్గాన్ని వర్ధిల్ల చేసుకోవాలి అని ఒక సేవకుడుగా మీ నిమిత్తం ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ శుభవేళ మీకు దేవుని వాక్యాన్ని తేటగా మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నా. మనకి కాపుదల కోసం చాలాసార్లు కొన్ని ప్రయత్నాలు చేస్తాం. అంటే కాపుదల ప్రతి మనిషి కోరుకుంటాడు కదా. మరి ఆ కాపుదల కలగాలని మనం చక్కని నివాసం కడతాం, ద్వారబంధాలు గట్టిగా ముగిస్తాం, కొన్నిసార్లు ప్రహరీ కొడతాం, కొన్నిసార్లు మనకు బాధ్యతగా ఉండడానికి సెక్యూరిటీకి కొంతమంది మనుషులను పెట్టుకుంటాం. అంటే అర్థం ఏంటంటే భద్రత, కాపుదల లేని చోట విపత్తు ఉంటుందని, ప్రమాదం ఉంటుందని ఎరిగే కదా మనం ఆ కార్యక్రమం చేసేది. మరి కొన్నిసార్లు అన్ని ఏర్పాట్లు చేసుకున్న కాపుదల సరిగా ఉండడం లేదుగా, జరగకూడనివి జరుగుతున్నాయి, గడియలు బిగించిన దొంగలు వస్తున్నారుగా, ప్రహరీ గోడల కాపుదలగా ఉన్నాయనుకున్నా దాన్ని కూడా పడద్రోసి ఎగబాగుతున్నారుగా, సమస్యలు పెరుగుతున్నాయిగా. ఈ రోజున మీకు ఒక వాక్యం చెబుతాను. 91వ కీర్తన చాలా తేటగా 11వ వాక్యంలో నీ భద్రతకు, నీ కాపుదలకు ఇది ఆధారం. అక్కడ రాయబడి నీ మార్గములన్నిట్లో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. విన్నారా? దేవుని నమ్ముకుని ఆయన వాక్యానుసారంగా జీవిస్తూ ఆయనపై ఆధారపడి ఎవరైతే పైనాన్ని చేస్తారో అలా నడిచి వెళ్ళే వాళ్ళ పాదాల కట ఇరుకు లేకుండా, ఇబ్బంది లేకుండా కాపాడటానికి ఆ శక్తిమంతుడైన దేవుడు దూతను నియమిస్తాడట. బాగా ఆలకించండి. దూతలు పరలోక సైన్యం, పరసంబంధమైన కుటుంబ సభ్యులు, పరసంబంధమైన శక్తి కలిగిన సమర్థులైన సేవకులు. మరి ఒక క్షణం ఆగి ఆలకిస్తే మన జీవితాన్ని దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడండి. మనం చాలాసార్లు గోపురం కట్టుకుంటాం, ప్రహరీ కట్టుకుంటాం, కొంతమంది బాధ్యత గల వ్యక్తులను కాపలా పెట్టుకుంటాం. ఇవన్నీ మనం చేసేవి. కానీ ఎన్ని ఉన్నా ముప్పు తప్పటంలా. అందుకే దేవుడు అంటాడు కదా, నేను మిమ్మల్ని అతిగా ప్రేమిస్తున్నాను, నేను మీ నిమిత్తం ఓ తీర్మానం చేసి ఏర్పాటు చేస్తాను అని దూతలకు ఆజ్ఞాపించాడు. ఒక దూత దిగి వచ్చి నీ మార్గమంతట్లో తోడుగా ఉంటుంది. దూత నీతో పయనించినప్పుడు అపాయం కాపాడబడుతుంది, పాదములకు రాయి తగలకుండా కాపాడుతుంది, ఆకలి ఉంటే ఆహారం సిద్ధపరిచి ఏర్పాటు చేస్తుంది, కృంగి ఉంటే లేపుతుంది, ధైర్యపరిచి నిన్ను నడిపిస్తుంది. ఆ కాపుదలను చోట చీకటైనా తెగులైనా ఎగిరి రాదు. ఈ రోజున ఒక క్షణం ఆగి ఆలకిస్తే అంతట కాపుదల దయచేసే దేవుని బిడ్డగా నువ్వెందుకు మారకూడదు? చీటికి మాటికి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి, కన్నీళ్ళు వస్తున్నాయి, కృంగిపోతున్నావు, బోర్ల పడుతున్నావు, కొన్నిసార్లు చల్లబడుతున్నావు, వెనకబడుతున్నావు. ఇవన్నీ అనుభవించాకైనా నిత్య కాపుదల, యోగ్యమైన భద్రత దయచేసే దేవుని వైపు తిరిగితే, వెండడగల బంగారం అడగల ఆయన మాట ప్రకారం నీవు నడవగలిగితే నీ మార్గాలన్నీ భద్రత కోరం దూతలను ఆయన పంపుతాడుగా. ఒక సేవకుడిగా నేను చెప్పగలిగిన మాట, వెళ్ళకూడను అగ్నికొండంలోకి వెళ్ళారు కానీ దూతలు వెళ్ళాయిగా, సింహభూమిలోనికి వెళ్ళాడు దానియేలు కానీ వెళ్ళారుగా. దేవుని హస్తం యాకోబుకి ముందుండి దూత నడిచి కార్యం చేసిందిగా. అలాగే అబ్రహాం ఇంట్లో వివాహ విషయంలో కూడా దూత ముందు నడిచిందిగా. దేవుడు అనుగ్రహించి ఆ కాపుదల నీకు కలగాలని ఒక సేవకుడిగా కోరుకుంటున్నా. దేవుడు ఎంత ప్రేమామయుడండి. నువ్వు నమ్మితే చాలు, అయ్యాని పిలిస్తే చాలు, ఆయన మాట వింటానని ఒప్పుకుంటే చాలు, నీ మాట ప్రకారం జీవిస్తానని ఆయన మీద ఆనుకుంటే చాలు, ఇన్ని కార్యాలు జరుగుతాయి. అట్టి కృప మీకు కలగాలని ఒక సేవకుడిగా నేను కోరుకుంటున్నాను. ఇరుకుల్లో పడుతున్నారుగా, మనుషుల్లాగా ఉంటారు కానీ మారణహోమం, కత్తి వంటి మాటల చేత చిత్రహింసలు పెడుతున్నారుగా, నీతోనే ఉంటూ గోతులు తవ్వుతున్నారుగా, నీ బ్రతుకు గాఢాంధకారం అవుతుందిగా. వీటినన్నిటి నుంచి డబ్బు కానీ వ్యక్తులు కానీ కాపాడలేరుగా. ప్రభు ఒక్కడే తన దూతను పంపి నీకు క్షేమకరమైన ప్రయాణం కలుగ చేయగలిగిన వాడు. అట్టి కృప నా దేవుని ద్వారా కలుగుతుండగా మీరు ఆయన వైపు తిరగగలిగితే అద్భుతం మొదలవుతుంది. పరిశుద్ధుడును ప్రేమామడి నా ప్రభు వందనాలయ.
అపారమైన నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు. నీ కాపుదల బిడ్డలకు మార్గం అంతట్లో తోడుగా ఉంచి నడిపించండి. క్షేమాన్ని కలుగు చేసి బిడ్డలను కుటుంబ సభ్యులను ఆశీర్వదిస్తూ అందరికీ రక్షణ భాగ్యం కలగాలి. చదవరులకు జ్ఞానం, ఎదిగిన పిల్లల వివాహాలు, వృద్ధాప్యుల వారికి ఆరోగ్యం, సంతానం లేని వారికి సంతానం కలగాలి. సమస్యలకు పరిష్కారం కలగాలి. వ్యాపార వ్యవసాయ ఉద్యోగాలు, చేతి పనులు నీ హస్తం తోడుగా ఉంటూ అందరూ సంతోషంగాను రక్షణానందంతో సాగే గొప్ప కార్యం చేయమని యేసు శక్తి కలిగిన నామాన్న ప్రార్థించి విన్నవించి వేడుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్.